సైబర్ క్రైమ్ క్రిమినల్స్ ఎంత ఎక్స్‌టెండ్‌కి వెళ్లారంటే, ఒక వుమెన్ టెక్కీని 9 అవర్స్ డిజిటల్ అరెస్ట్ చేసి, న్యూడ్‌గా తన వీడియో కాల్ రికార్డ్ చేసి, తనను బ్లాక్‌మెయిల్ చేసి, తన దగ్గర నుంచి అమౌంట్ అయితే తీసుకోవడం జరిగింది. డీటెయిల్‌గా చెప్తాను ఇన్ఫర్మేషను. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. మన వాళ్ళందరికీ రీచ్ అయ్యేటట్టు వీడియోని షేర్ చేయండి. సో, మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఇటువంటి మోసాలకు గురవ్వకుండా ఉంటారనమాట. సో, రీసెంట్‌గా ఒక 6 డేస్ బ్యాక్ బెంగుళూరులో ఉన్న ఒక వుమెన్ టెక్కీ ఎంప్లాయీకి ఒక కాల్ అయితే వచ్చింది. సో, ఆమె బ్యాంక్ అకౌంట్ వేరే వాళ్ళతోటి లింక్ ఉండి, వాళ్ళు మనీ లాండరింగ్‌లో ఇన్వాల్వ్ అయ్యారు. సో, మనీ లాండరింగ్‌లో వాళ్ళు కలిసి మీరు ఫ్రాడ్ చేశారు అని చెప్పేసి కొన్ని సెక్షన్స్ చెప్పి, మేము డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని క్రైమ్ డిపార్ట్‌మెంట్ నుంచి అని చెప్పేసి కాల్ అయితే వచ్చింది. సో, తనైతే ఫస్ట్ ఆ కాల్ నమ్మలేదు. నమ్మకుండా డిస్కనెక్ట్ చేసింది. మళ్ళా కాల్ చేసి వాళ్ళు తనకి తన ఆధార్ నంబర్‌ని చెప్పి, మీ ఆధార్ నంబర్ మీ అకౌంట్‌కి లింక్ అయ్యి ఉన్న నంబర్ ఇది అని చెప్పేసి చెప్పడంతో తను నిజమే అనుకోని నమ్మి తనని 9 అవర్స్ వరకి డిజిటల్ అరెస్ట్ చేశారు. అలాగే తన బ్యాంక్ అకౌంట్‌లో ఉన్నటువంటి 4.5 లాక్స్ వరకి క్యాష్‌నయితే వాళ్ళు తీసుకోవడం జరిగింది. అలాగే ఈ 9 అవర్స్ తనని న్యూడ్‌గా ఉంచి, తన వీడియో రికార్డ్ చేసి, వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి నెట్‌లో అప్‌లోడ్ చేస్తాము అని చెప్పేసి తనని హెరాస్ చేయడం కూడా జరిగిందనమాట. సో, ఇంత దారుణమైన స్టేజ్‌కైతే సైబర్ క్రైమ్ నేరగాళ్ళు వెళ్లారు. సో, ఇటువంటి సిట్యుయేషన్ మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికీ మనకి ఫేస్ అవ్వకుండా ఉండే విధంగా ఈ ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. మీకెప్పుడైనా సైబర్ క్రైమ్ డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి మీకు కాలొస్తే వెంటనే కాల్ డిస్కస్ చేయండి. ఆ కాల్ డిస్కనెక్ట్ చేసి మీ ఫ్యామిలీతో డిస్కస్ చేయండి. ఎందుకు అంటే డిజిటల్ అరెస్ట్ అనేది ఇండియాలో ఎక్కడ రూలింగ్‌లో లేదు. అలాగే మీకు ఏదైతే నంబర్ నుంచి కాల్ వచ్చిందో ఆ నంబర్‌ని మీరు దగ్గరలో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌కైతే ఇన్ఫార్మ్ చేసినట్లయితే వాళ్ళ నంబర్ ట్రేస్ చేసి ఇంకెవరు ఫర్దర్‌గా అటువంటి డిజిటల్ అరెస్ట్ స్కామ్స్‌కి గురవ్వకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందనమాట. సో, మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్‌గా ఫాలో చేస్తుంది. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.